ఈస్ట్రోజన్, టెస్ట్రోజన్, పోస్ట్రోజన్. యాక్చువల్గా థైరాయిడ్ ఇవన్నీ కూడా హార్మోన్స్ అండ్ గ్లాండ్స్ బోత్ ఉంటాయి. బట్ మెయిన్గా మన మెన్స్ట్రల్ సైకిల్ మీదే ఆధారపడి ఉంటుంది మన హెల్త్ అంతా కూడా. ఉమెన్ హెల్త్ అనేది మెన్స్ట్రల్ సైకిల్ మీదే ఆధారపడి ఉంటుంది. ఈస్ట్రోజన్, టెస్ట్రోజన్, పోస్ట్రోజన్ ఈ 3 హార్మోన్స్ ప్రతి ఒక్క బాడీలో ఉంటాయి. మెన్ ఉమెన్ అనే సెగ్రిగేషన్ ఉండదు. వాటికి లెవెల్స్ కొంచెం ఎక్కువగా తక్కువగా ఉంటాయి. వేరాజ్ మెన్లో టెస్ట్రోజన్ హార్మోన్స్ ఎక్కువగా ఉంటాయి. సో వాళ్ళ ఫర్టిలిటీ రేట్ డిఫరెంట్గా ఉంటుంది. ఉమెన్లో ఈస్ట్రోజన్ హార్మోన్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో వాళ్ళ ఫర్టిలిటీ రేట్ డిఫరెంట్గా ఉంటుంది. పోస్ట్రోజన్ అనేటివి మెయిన్గా ఈ 2 హార్మోన్స్ బ్యాలెన్స్ అవ్వటానికి, మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ బెస్ట్గా ఉండటానికి పోస్ట్రోజన్ హార్మోన్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం. లేడీస్లో ఎక్కువగా అవసరం. ఈ డిఫిషియన్సీ అనేది లేడీస్లోనే ఎక్కువ చూస్తాం.